హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. ఇదైతే చికెన్ కర్రీ అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి దాల్చిన చెక్క అండ్ లవంగాయలు, మిరియాలు, షాజీరా తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 3 పచ్చిమిర్చి తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి వాటిని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దాన్ని మగ్గించుకోవాలి. తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోండి. వాటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అవి కొంచెం మగ్గిన తర్వాత 1 మీడియం సైజు టమాటో వేసుకోండి. దీన్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. వాటన్నిటిని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకొని వాటిని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ చికెన్ అయితే ఉడికించుకోండి హై ఫ్లేమ్లో. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి చికెన్ బాగా కలుపుకొని గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా ఉంచేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. పైన మూత మీద వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో 10 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కపడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి. మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.